హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను మీకు ముంబాసాలోని ఫేమస్ అయిన బీచ్ రిసార్ట్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇది ఫుల్లీ హాలిడే స్పాట్ అని కూడా చెప్పవచ్చు. ఈ బీచ్ రిసార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే ఎంట్రన్స్ అండి. ఇది మొత్తము పార్కింగ్ ఏరియా. ఇక్కడ 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఉంది. అలాగే ఈ రిసార్ట్ వచ్చి ముంబాసా నుంచి రావడానికి అయితే 2.5 hours అయితే పడుతుంది. చూసారుగా ఇది ఎంట్రన్స్లోనే మనకి టెన్నిస్ కోర్ట్ అయితే ఉంది. వీళ్ళు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ని మనకి కాన్సన్ట్రేషన్ చేసి చాలా యాక్టివిటీస్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. గేమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఈ రిసార్ట్లో. అలాగే మనము ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఫ్రీగానే ఉంటుంది. ఇదే అండి ఎంట్రన్స్. టర్టల్ బే బీచ్ రిసార్ట్, కెన్యాస్ రెస్పాన్సిబుల్ రిసార్ట్ అంట. మనకి స్ట్రైట్గా కనిపించేదే రూమ్స్ అండి. అలాగే ఇక్కడ మొత్తము 154 రూమ్స్ అయితే ఉన్నాయండి. ఇది చాలా అంటే చాలా పెద్ద రిసార్టు. అలాగే ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ నుంచి ముందుకెళ్తే మనకి రిసెప్షన్ అయితే వస్తుంది. మనకి ఎంట్రన్స్లోనే అట్రాక్టివ్గా ఒక బోట్ని అయితే డిజైన్ చేసి పెట్టున్నారు. ఇక్కడ ప్రైసెస్ అయితే అప్డేటెడ్గా అయితే ఉంటాయండి. ఒకే ప్రైస్ ఎప్పుడు మెయింటైన్ చేయరు. ప్రైసెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ సండేస్ అలాగే హాలిడేస్ అప్పుడైతే ఫుల్ రష్ అయితే ఉంటారు. లోకల్స్ వాళ్ళు అలాగే ఫారినర్స్ కూడా ఉంటారు. లోకల్స్ వాళ్ళు అయితే మ్యాక్సిమము 10 to 6 వరకు అయితే ఉంటారండి. మిగతా ఫారినర్స్ అయితే అకామిడేషన్ అయితే ఉంటుంది. స్ట్రైట్గా కనిపించేది బొటిక్ అండి. మనకి చూసారుగా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ల స్టాండ్ అయితే ఇక్కడ ఫేమస్ అండి. ప్రతి వాళ్ళ ఇంట్లో అయితే ఉంటుంది ఈ హ్యాండ్ బ్యాగ్ల స్టాండ్ అనేది. అలాగే ఇక్కడ కామన్గా ఉండే థింగ్స్ ఏంటంటే ప్రతి రిసార్ట్లో ఉండేది ఏంటంటే ఇలా బొటిక్ అయితే ఉంటుంది. అలాగే మనకి రెస్టారెంట్లు ఉంటాయి, బార్స్ ఉంటాయి, అలాగే స్పా ఉంటుంది, మసాజ్ సెంటర్ ఉంటుంది, అలాగే బీచ్ వ్యూ ఉంటుందండి. అదే అండి ఇక్కడ ప్రతి రిసార్ట్లో ఉండే కామన్ థింగ్స్. అలాగే ఇవి చూసారుగా ఇవన్నీ వెల్కమ్ డ్రింక్సే కాకుండా మనకి దగ్గరలోనే రూమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా అండి ఇవి మనకి ఇక్కడ వెల్కమ్ డ్రింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ చూసారుగా సిట్టింగ్ ఏరియా. ఇది చిన్నపాటి రెస్టారెంట్ కూడా ఉందండి ఈ పక్కనే. ఇక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉండేదానికి ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంది. మొత్తము 3 రెస్టారెంట్లు అయితే ఉన్నాయండి. ఇది చిన్న మినీ రెస్టారెంట్ లాగా అయితే ఉంది. ఇది మొత్తము సిట్టింగ్ ఏరియా. అలాగే ఇక్కడ సిట్టింగ్ ఏరియా అయితే ఎక్కువగానే ప్రొవైడ్ చేస్తారు. చూసారుగా ఇది చిన్నపాటి రెస్టారెంట్ లానే ఉంది. అలాగే ఇక్కడ మనకి ఇదే డైనింగ్ ఏరియా అండి. మనకి అక్కడ స్టెప్స్ లాగా కనిపిస్తున్నాయి, అదే రూమ్స్కి అయితే వే. అలాగే మనం అక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకి రూమ్స్ అయితే వస్తాయి. మొత్తం వుడ్తోనే ఎంత బాగా డిజైన్ చేస్తున్నారో. మనం అలాగే ఇక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే ఇది అవుట్ సైడ్ అండి. అవుట్ సైడ్ కూడా మనకి సిట్టింగ్ ఏరియా అయితే ఇచ్చున్నారు. మొత్తం ఇవన్నీ రూమ్స్ చూసారుగా. మొత్తం ప్లాంట్స్ అయితే గార్డెనింగ్ అయితే ఎక్కువగానే ఉంటుంది ప్రతి రిసార్ట్లో. ఇదే ఫిషెస్ అండి. ఇక్కడ ఫిషెస్ ట్యాంక్ లాగా ఉండి కూడా ఇలా కెనాల్లా ఉండి వీటిలో ఫిషెస్ని అయితే పెంచుతారు. ఇక్కడ వీళ్ళు యాక్టివిటీ కూడా ఒకటి ఉంది, ఫిషింగ్. అలాగే ఫిషెస్కి ఫీడ్ చేయడం కూడా ఒక యాక్టివిటీ. చిన్నపిల్లల చేత బ్రెడ్ అలాంటివి అయితే ఫీడింగ్ అయితే ఇస్తుంటారు. చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా బ్రెడ్స్ని బాగా నలిపేసి అవి వేస్తుంటారు ఫిషెస్కి. అదొక యాక్టివిటీ. ఇక్కడ ఇవి మొత్తము రూమ్స్ అండి. ఎక్కువగా గార్డెనింగ్ మీద అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి మెయిన్ రెస్టారెంట్ అండ్ స్విమ్మింగ్ పూల్స్ అవైతే వస్తాయి. ఇది మొత్తం ఓవర్లుక్ అండి. బయట నుంచి అయితే ఇక్కడ కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. మనం ఇంకా లోపలికి వెళ్తే ఇంకా కొన్ని రూమ్స్ అయితే ఉంటాయి. అలాగే లోకల్స్ వాళ్ళ స్విమ్మింగ్ పూల్ ఏరియా కూడా కొంచెం ముందుకెళ్తే ఉంటుంది. ఇక్కడంతా ఏందో హ్యాండ్స్ లెగ్స్తో మెసేజెస్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి కిడ్స్ క్లబ్ అనేది ఉంటుందండి. ఇక్కడ వీళ్ళు కిడ్స్ని కూడా కన్సర్న్ చేస్తారు. వీళ్ళు కూడా చాలా అంటే చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. చూసారు ఇవి మొత్తము రూమ్స్ అండి. ఇక్కడ మొత్తం 145 రూమ్స్ అయితే ఉన్నాయి. ఎక్కువగా క్లబ్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఇదే అండి కిడ్స్ క్లబ్. ఈ కిడ్స్ క్లబ్కి అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి, అంటే అడిషనల్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ వీళ్ళు 4 to 12 years కిడ్స్కి అయితే వీళ్ళకి
కొన్ని కొన్ని రకాల యాక్టివిటీస్, బేబీ సిట్టింగ్, పజిల్ గేమ్స్ అలా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఈ కిడ్స్ క్లబ్ వచ్చి 9 to 1 వరకు అయితే ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చి 2 to 6 వరకు అయితే ఉంటుంది. ఈ మొత్తము రూమ్స్ అండి. మొత్తం గార్డెనింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇదే ప్లే ఏరియా అండి. దీనికైతే ఇది ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏం లేవు. ఈ ప్లే ఏరియా ఇది కిడ్స్కి ప్లే ఏరియా అండి. అలాగే ఇక్కడ కిడ్స్కి అయితే సపరేట్ కన్సర్న్ అయితే కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రతి దాంట్లోనూ కిడ్స్కి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు, ప్రతి రిసార్ట్లోనూ. అలాగే ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తేనే మెయిన్ రెస్టారెంట్ అండ్ స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ మొత్తము 3 అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయండి. ఒక స్విమ్మింగ్ పూల్ అయితే పిల్లలకే స్పెషల్గా డిజైన్ చేసి అయితే ఉంటారు, అంటే తక్కువ డెప్త్తో ఉంటుంది. ఇవంతా డైనింగ్ ఏరియా. మనకి స్ట్రైట్గా కనిపించేది రెస్టారెంట్. ఇదే మెయిన్ రెస్టారెంట్ అండి. ఇది వచ్చి చిన్న కిడ్స్కి మాత్రమే యూజ్ అయ్యే స్విమ్మింగ్ పూల్ అండి. ఇక్కడ గైడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. పక్కనే ఫారెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ అకామిడేషన్ ఉన్న వాళ్ళు గైడ్ని అప్రోచ్ అయితే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న కొన్ని ప్లేసెస్కి అయితే తీసుకెళ్తారు. అలాగే ఇది టేబుల్ టెన్నిస్ లాగా ఉంది. ఇక్కడ గేమ్స్ అయితే చాలానే ఉన్నాయండి. బిలియార్డ్స్, టేబుల్ టెన్నిస్, అలాగే ఇక్కడ సైక్లింగు, కార్ రెంట్స్ కూడా ఉంటాయండి. రెంట్కి కార్స్ కూడా ఇస్తారు. మనము పక్కనే ఉన్న కొన్ని ప్లేసెస్ కూడా వెళ్ళచ్చు. అలాగే ఇక్కడ మసాజ్ సెంటర్ కూడా ఉంటుందండి, స్పా కూడా ఉంది. అలాగే ఇక్కడ మనకి పక్కనే బీచ్ ఉంది, అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఇది మొత్తము స్విమ్మింగ్ పూల్ ఏరియా అండి. ఇంకా దీని బ్యాక్ సైడ్ ఇంకొక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. అది రూమ్స్ అకామిడేషన్ ఉన్న వాళ్ళకైతే దగ్గరగా ఉంటుంది. ఇక్కడ బ్యూటీ పార్లర్ కూడా ఉందండి. మనకి A to Z సర్వీస్ అయితే చేస్తారు. అలాగే మనకి ఇక్కడ బీచ్ కూడా దగ్గరగానే ఉంటుంది. బీచ్ వచ్చి 200 మీటర్స్ దూరంలో అయితే శాండీ బీచ్ అయితే ఉంటుంది. ఈ బీచ్ రిసార్ట్ వచ్చి మొంబాసా నుంచి అయితే 2.5 hours అయితే పడుతుంది. అలాగే మనకి ఇక్కడ దగ్గరలోనే మలింది ఎయిర్పోర్ట్ ఉంది. అలాగే ఇంకొక విపింగో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మలింది ఎయిర్పోర్ట్ నుంచి అయితే 29 minutesకి అయితే వచ్చేయచ్చు. అలాగే విపింగో ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఒక 35 minutes అయితే పడుతుంది. వటాము నుంచి అయితే 2 kilometers అయితే పడుతుంది. ఇది వటాములోని మెరైన్ నేషనల్ పార్క్ అయితే దగ్గరగా ఉంటుంది. చూసారు, ఇదే రెస్టారెంట్ అండి. ఇక్కడ డ్రెస్ కోడ్, లంచ్, డిన్నర్ మెనూ అయితే మనకి స్టిక్ చేసేస్తున్నారు నోటీస్ బోర్డులో. మనకి ఏమేమి ఫుడ్ ఉంటుందో ఇక్కడ స్టిక్ చేసి ఉంటారు. చూసారుగా, ఇదే అండి ఇక్కడ బఫే సిస్టమ్ అండి. ఇది పులావ్ రైస్ అంట. పులావ్ రైస్, అలాగే మిక్స్డ్ దాల్ మసాలా అంట. ఇది చికెన్ మసాలా అండి. మనకి అప్పటికప్పుడే వాళ్ళు మసాలాలు వేసి అప్పటికప్పుడే ఫ్రెష్గా చేయిస్తారు. ఈ మసాలాలన్నీ వేసి మనకు వద్దనుకుంటే ప్లెయిన్గా కూడా చేయిస్తారు. ఈ వెజిటేబుల్ క్రోసెట్ అండి. ఇవి వెజిటేబుల్ క్రోసెట్స్. అలాగే అది వచ్చి ఉగాలి అండి, ఇడ్లీ కాదు. ఇక్కడ కెన్యన్స్ యొక్క ఫేమస్ ఫుడ్ ఉగాలి. అలాగే ముందుకెళ్తే ఇవన్నీ సాసెస్ అండి. మెక్సికన్ స్టైల్ మీట్ బాల్స్. ఇవి మీట్ బాల్స్ అంటే బీఫ్ అండి. మనం ఇక్కడ వెళ్ళి అడిగి మాత్రమే తినాలండి. మీట్ అంటే బీఫ్ కూడా మిక్స్ అయి ఉంటుంది. ఇవి వచ్చి సీజనల్ వెజిటేబుల్స్ అంటండి. ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసి మనకి సీజనల్ వెజిటేబుల్స్ అంటే ఇక్కడ వీళ్ళు బీన్స్ పెట్టున్నారు. ఈ బీన్స్ని మనకి అక్కడ ఫ్రై చేసి ఇవన్నీ వేసి ఆనియన్స్, కొత్తిమీర వేసి ఇలా ఫ్రై చేసి మనకి ఇస్తారు. మనం ఎలా కావాలంటే అలా చేసిస్తారు. ఇవైతే బటర్ నాన్లు అండి. బటర్ నాన్కి మ్యాంగో చట్నీ అయితే కాంబినేషన్ పెట్టున్నారు. ఇది పిజ్జా మార్గరీటా, అంటే చిన్న చిన్న స్లైసెస్గా ఉంటాయి. ఇవి వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఫ్రెంచ్ ఫ్రైస్లోకి చిల్లీ సాస్, టొమాటో కెచప్ వేసి అయితే కాంబినేషన్గా పెట్టున్నారు. ఇవన్నీ సలాడ్స్ అండి. క్యాబేజ్, క్యాప్సికమ్, టొమాటో, ఎగ్స్, బీట్రూట్, ఏదో చట్నీలు అండి, మైనస్, ఏదో చిల్లీ చట్నీస్, ఇవన్నీ రకరకాల చట్నీస్ అండి. ఇవి ఎండు కొబ్బరి,
లెట్యూస్, బ్రెడ్ని ఇలా ఫ్రై చేసి పెట్టున్నారు. క్యారెట్, టమాటోస్ ఇవన్నీ సలాడ్స్. వీళ్ళు ఎక్కువగా సలాడ్సే తింటారు. ఇవి కోల్డ్ మిల్క్ అండి, మిల్క్ సపరేటు. అలాగే ఇది మసాలా టీ అండి, హాట్ వాటర్. మనకి ఇవన్నీ చాక్లెట్ ఫ్లేవర్స్లో కిడ్స్కి కూడా పాలల్లో మిక్స్ చేసుకోవడానికి చాక్లెట్ పౌడర్ కూడా ఉంది. అలాగే వీళ్ళు ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, అలాగే ఇంకా ఫ్రెష్ జ్యూసెస్, కూల్ డ్రింక్స్ అలా ప్రొవైడ్ చేస్తారండి ఫ్రీగానే. మనకి ఈ కాస్ట్ కూడా దాంట్లో అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాగే ఇవి ఫ్రెష్ ఫ్రూట్స్ అండి, ఫ్రూట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. మనకి ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ అప్పటికప్పుడే కట్ చేసి అయితే ఇస్తారు. ఇవన్నీ డిజర్ట్స్ అండి, రకరకాల డిజర్ట్స్, ఫుడ్డింగ్స్, కస్టర్డ్ సాస్, షెర్రీ ట్రిపుల్, ఫ్రెష్ కోకోనట్స్, చాక్లెట్ ఎక్లర్స్, ఇవన్నీ ఫుడ్డింగ్స్, కేక్స్ అండి. ఇక్కడ వీళ్ళు ఎక్కువగా కోకోనట్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు. అన్నిట్లోనూ కోకోనట్ అయితే ఎక్కువగా ఉంటుంది, అంటే స్వీట్స్, కేక్స్లో. ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఈ స్నాక్స్ వచ్చి ప్యాన్ కేక్స్, బన్స్, బ్రెడ్, టీ, కాఫీ అవైతే ఉంటాయి. అక్కడ నుంచి ఇంకా మనం ముందుకెళ్తే ఇదే అండి బీచ్ వ్యూ. మనకి ఇది మొత్తము సిట్టింగ్ ఏరియా. ఇంకొంచెం ఇది మొత్తము స్విమ్మింగ్ పూలు, రెస్టారెంట్ ఓవర్లుక్ అండి. ఇట్లా కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ కూడా ఒక బార్ అయితే ఉంది. ఈ బీచ్ రిసార్ట్ కెన్యాలోనే మోస్ట్ ఎక్స్టెన్సివ్ బీచ్ రిసార్ట్ అండి. ఇది మొత్తము ఈ బీచ్ రిసార్ట్ అయితే మొత్తము 10 acresలో అయితే ఉంటుంది. చూసారుగా ఇది మొత్తం బీచ్ వ్యూ అండి. మనకి నైట్ డైవింగ్ ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. స్ట్రైట్కి వెళ్తే మనకి కొన్ని రూమ్స్ కూడా వస్తాయి. అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఈ రిసార్ట్ వాళ్ళైతే ఫ్రీ వైఫై కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫారెన్ మనీ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది, ఫ్యాక్స్ సర్వీస్ ఉంది. ఇలా మనకి వీళ్ళు చాలా ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. నైరోబీ నుంచి అయితే కారు, బస్సు, ఫ్లైట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.